నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సూర్యాపేట పట్టణంలో ఉన్న జాన్పాడు సైదుల్ బాబా దర్గాకు పోయిండు. ఉత్తమ్ కుమార్ సారు ఒక్కడే పోయిండా, ఇంటిలాదులను ఎంట పెట్టుకొని పోయిండా. నీళ్ల మంత్రి అయితే నీకు అధికారంలోకి వచ్చినాక ఏడాది వెళ్ళినాక ముక్కు ముట్ట చెప్పుకుంటా అని సైదుల్ బాబా సన్నిధికి పోయిండా. ఎట్లా అరుచుకున్నా పరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఒక్కడే పోయిండు. జానపాడ సైదుల్ బాబా దగ్గరికి పోంగనే ఆడున్నోళ్ళు దగ్గరికి వచ్చి దర్గా కాడికి ఎదురుగా పోయిర్రు. ఆడ సైదుల్ బాబాకు మొక్కులు అప్పచెప్పిండు. ఉత్తమ్ సారు ఇట్లా మొక్కులు అప్పచెప్పుకునేందుకు పోయిండా, ఇంకేమన్నా పని మీద పోయిండా అంటే ముంగడ ఉరుసు ఉత్సవాలు ఉన్నాయట. మరి ఆ పనులు ఏడుదాకా వచ్చినాయి, ఏం కథ అని ఏర్పాట్లు మంచిగానే అవుతున్నాయా అని అరుచుకునేందుకు దర్గా దగ్గరికి పోయి పనిల పని సైదుల్ బాబా దర్శనం కూడా చేసుకుంటట. అయ్యా ఉత్తమ్ సారు మరి ఏం మొక్కిరు సారు? వచ్చే తప్ప సీఎం సీట్లో నేనే కూర్చోవాలి, తెలంగాణ ముఖ్యమంత్రి నేనే కావాలని మొక్కిర్రా ఎట్లా? దర్గాలు దైవ దర్శనాలు మంచిగానే చేసుకుంటురు, ఏర్పాట్లు కూడా మంచిగానే అరుచుకుంటారు. మరి మీ 6 గ్యారెంటీల ఏర్పాటు ముచ్చట ఏంది సారు? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. గెలిచి ఏడాది దాటిపోతున్నా ఎప్పుడు అమలు చేస్తారంటే అనుమాల పెళ్లి ఎప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టు ఎవరు తిరి ఇంకెప్పుడు అమలు చేస్తారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.